హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. అభిసారుడి మంత్రదండం జానపద నవల 5వ భాగం కథ విందాం. నగరాధిపతి ఆజ్ఞతో ఉత్సాహంగా మహిళల వైపుకు దూసుకొని పోయారు సైనికులు. వారి చేతులకు దొరకకుండా దూరంగా జరిగి చరణ భూపాలుడికి చేతులు జోడించారు. వారి దీనస్థితిని లెక్కచేయక వినోదం చూస్తున్నాడు చరణ భూపాలుడు. ఒక యువతి మీదికి లంఘించబోయిన ఒక సైనికుడి కాళ్ళని పట్టుకున్నాడు 6 సంవత్సరాల పసివాడు. మా అక్కని వదిలివెయ్యి, వచ్చి రాని మాటలతో అంటూ అతని కాళ్ళు విడిచి తన చిన్ని చేతులను జోడించాడు. దయా దాక్షిణ్యాలు లేని ఆ సైనికుడు పసివాణ్ణి కాలితో బలంగా తన్నాడు. గిలగిలలాడిపోయాడు ఆ పసివాడు. అంతటితో వదిలేయక అతని లేత చెయ్యి మీద తన పాదాన్ని పెట్టి గట్టిగా నొక్కాడు. హృదయ విదారకంగా ఏడ్చాడు పిల్లవాడు. మరొకవైపు 4 సైనికులు రుద్రుడిని పెడరెక్కలు విరిచి క్రింద పడవేసి అతని గుండెల్లో బల్లెం తెంచబోతున్నారు. అది చూసిన గ్రామస్తుల్లో కోపం కట్టలు తెంచుకుంది. గౌతముడి కళ్ళు ఎర్రబడ్డాయి. దిగ్గున లేచాడు. ఇప్పుడు మాత్రము కార్తీక అతన్ని ఆపటానికి ప్రయత్నం చేయలేదు. అతని చేతికి తాను తెచ్చిన తోలు సంచి ఇచ్చింది. కార్తీక వైపు చూసిన గౌతముడికి కళ్ళతోనే సైగ చేసింది. అంతే, పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ తోలు సంచిలో నుంచి తన ఆయుధంగా గండ్రగొడ్డల్ని బయటికి తీసి పసివాడిని హింసించిన సైనికుడి ముందు ఎర్రబడిన కళ్ళతో వెళ్ళాడు. తిరగబడదామనే ఆలోచనలో ఉన్న గ్రామస్తులకు ఏమి జరిగిందో అర్థమయ్యే లోపల ఆ సైనికుడి తల పుచ్చకాయలా తెగి దొర్లుకుంటూ గ్రామస్తుల కాళ్ల వద్ద పడింది. ఒక్కసారిగా గుండెలదిరేలా సింహనాదం చేశాడు గౌతముడు. అతి కర్కోటకులైన సైనికులకి కూడా ఒక్క క్షణం ఒళ్ళు జలధరించింది. అక్కడ నుండి ఒక్కసారిగా గాల్లోకి లేచి రుద్రుడి మీద దాడి చేయబోయిన సైనికుల మీదకి తన ఆయుధాన్ని ప్రయోగించాడు. గౌతముడి పాదాలు నేలకు తగలక ముందే తలలు తెగి కుప్పకూలిపోయారు రుద్రుని చంపబోయిన 4 సైనికులు. 2 చేతులు పైకెత్తి మరొకసారి సింహనాదం చేశాడు గౌతముడు. సైనికులు, గ్రామస్తులు అందరి గుండెలు వదిలాయి. జరగండి, అందరూ వెనక్కి జరగండి అని గ్రామస్తులను హెచ్చరిస్తూ ప్రళయ రుద్రుడిలా సైనికుల మధ్యన పడ్డాడు. బొంగరంలా గిరగిరా తిరుగుతూ ఏం జరిగిందో అర్థమయ్యే లోపల 20 మంది సైనికుల తలలు, కాళ్ళు, చేతులు తెగిపడ్డాయి. అతని వేగము, యుద్ధ నైపుణ్యము చూసిన గ్రామస్తులకు కూడా గుండెలెదిరాయి. ఒక్కసారిగా గ్రామస్తులలో సంతోషంతో కూడిన ఆవేశం పొంగుకొచ్చింది. వారి కళ్ళ నుంచి నీరు జలజలా రాలింది. సైనికులందరూ మూకుముడిగా గౌతముడి పైన దాడికి యత్నించారు. ఆగండి, ఖంగుమంటూ మోగింది చరణ భూపాలుడి కంఠం. గౌతముడి వైపు నడిచి వచ్చాడు. ఒకసారి గౌతముణ్ణి ఎగాదిగా చూశాడు. నిర్జీవులైన తన సైనికుల వైపు చూసిన తర్వాత మెల్లగా అతనిలో కోపము తారాస్థాయిని చేరింది. 4 యుద్ధ విద్యలు నేర్చిన సైనికుల మీద కాదు, నా మీద చూపించి నీ ప్రతాపం ఆవేశంగా అంటూ గౌతముడి ఎదురుగా నిలుచున్నాడు. మనిద్దరమే పోటీ పడటం, నువ్వో నేనో అని చెప్పబోతున్న చరణ భూపాలుడికి ఆగు చరణ భూపాలా అంటూ కార్తీక గొంతు బిగ్గరగా వినిపించింది. ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు చరణ భూపాలుడు. ఆమె అందం చూసి అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. బ్రతికి బట్టకట్టవలనంటే అవకాశం ఇస్తున్నాను. ఇక్కడ నుంచి వెనుతిరిగి చూడకుండా వెళ్ళిపో. మరెప్పుడూ ఏ గ్రామం మీద దారుణాలు చేయకు. నా భర్తతో తలపడే శక్తి నీకు లేదు తీక్షణంగా చూస్తూ చెప్పింది కార్తీక. ఎంతో సౌమ్యురాలు కార్తీక. ఎప్పుడూ నోరు తెరిచి మాట్లాడదు. అలాంటిది ఎంత ధైర్యంగా రాజసం ఉట్టిపడేలా మాట్లాడుతుంది. ప్రశాంతంగా ఉండే గౌతముడిలో ఇంత ఆవేశమా, ఇంత శక్తా? వారిద్దరినీ చూసి ఆశ్చర్యపోయారు గ్రామస్తులు. 2 కొదమ సింహాల్లా నిలుచొని ఉన్నారు గౌతముడు, చరణ భూపాలుడు. ఆహా, నాకే అవకాశం ఇస్తున్నావా సుందరి? ఇతను నీ భర్త? అయితే విను, ఇతన్ని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి ఈ గ్రామస్తుల ముందే నిన్ను వివస్త్రను చేసి అవమానించకపోతే నా పేరు చరణ భూపాలుడే కాదు, మీసం దువ్వి బిగ్గరగా నవ్వుతూ అన్నాడు. 100 మంది సాయుధులైన సైనికులని కేవలము ఒక ఘడియ కాలంలో వట్టి చేతులతో సంహరించిన చరిత్ర చరణ భూపాలుడిది. నీ భర్తలాంటి అనామకుడిని మట్టిపాలు చేయటము మా నగరాధిపతికి నిమిషంలో పని
ఎగతాళిగా అన్నాడు సైనికుల నాయకుడు. సరే, చావుకు సిద్ధంగా ఉండు అని గౌతముడి వైపు చూసింది కార్తీక. శత్రువుల గుండెలు జలధరించేలాగా మరొకసారి సింహనాదం చేశాడు గౌతముడు. మరుక్షణము ఇద్దరూ నిరాయుధులై తలపడ్డారు. 2 కొండలు ఢీకొట్టినట్లుగా అనిపించింది. ఆ ప్రదేశం నుంచి కొంచెం దూరంగా జరిగారు గ్రామస్తులు. తన మర్రి మొదళ్ల వంటి చేతులతో గౌతముడి మీద పిడిగుద్దులు కురిపించబోయాడు చరణభూపాలుడు. అవలీలగా ఆ దాడిని తప్పించుకొని 6 అడుగుల ఎత్తున గాల్లోకి లేచి అతని వెనుకకు దూకాడు. చరణభూపాలుడు వెనుకకు తిరిగే లోపలే బలంగా అతని వెన్నుపై దెబ్బ వేశాడు. 10 అడుగుల దూరంలో పడిపోయాడు చరణభూపాలుడు. ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు. గౌతముడి కదలిక అతని కళ్లకు కనిపించలేదు. మొదటిసారిగా జీవితంలో దెబ్బతిన్నాడు. పట్టరాని కోపంతో ఎగిరి గౌతముడి మీదకు దూకాడు. అతను గాల్లో ఉండగానే తాను కూడా ఎగిరి చరణభూపాలుడి నడుము పట్టుకొని తల క్రిందులుగా ఎత్తి నేలకేసి కొట్టాడు గౌతముడు. నగరాధిపతి పక్కటెముకలు విరిగినట్లనిపించింది. సైనికుడి చేతిలో దెబ్బతిన్న పసివాడు ఏడిపాపి సంతోషంతో చప్పట్లు కొట్టాడు. అతని యుద్ధ నైపుణ్యం చూసిన సైనికులకి నోటమాట రాలేదు. మొదటిసారిగా చరణభూపాలుడి విజయం మీద సందేహం కలిగింది వారికి. పిచ్చి పట్టిన వాడిలా కుడి చెయ్యిని విసిరాడు నగరాధిపతి. అతని పిడికిలిని గాల్లోనే అందుకొని ఒక్కసారిగా వెనకకు వంచాడు. క్రింద కూలబడిపోయాడు చరణభూపాలుడు. అతని చేతిని పూర్తిగా మెలితిప్పి మోకాలితో అతని భుజం మీద పొడిచాడు. విలవిల్లాడాడు చరణభూపాలుడు. అలాగే గాల్లోకి ఎగిరి నగరాధిపతి తలని వంచి వామహస్తంతో వెన్ను మీద బలంగా దెబ్బ వేశాడు గౌతముడు. ఫట్టుమని శబ్దం వచ్చింది. అంతే, పడ్డవాడు మరి లేవలేదు. అతని గొంతులో నుంచి కేక కూడా బయటకు రాలేదు. అతని వెన్నెముక దారుణంగా మధ్యకు విరిగిపోయింది. దక్షిణ హస్తము, కాళ్ళు 2 చచ్చుబడిపోయాయి. కాలితో చరణభూపాలుడిని వెల్లికలా తిప్పాడు గౌతముడు. శరీరము ఎందుకు పనికిరాని స్థితిలో జీవశ్చవంలా పడి ఉన్నాడు చరణభూపాలుడు. కళ్ళు మాత్రము భయంగా చూస్తున్నాయి. బాధితుల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పట్టరాని ఆనందంతో జయజయధ్వానాలు చేశారు. చరణభూపాల, చెబితే విన్నావు కాదు. నా భర్తని కనీసం తాకను కూడా తాకలేకపోయావు. కేవలం 4 దెబ్బల్లోనే 20 క్షణాల్లోనే కళ్ళు తేలవేశావు. నువ్వు ఒక వీరుడువా? వీరత్వం నీ వారసత్వం సొత్తు అనుకుంటున్నావా? జీవితాంతము జీవశ్చవంలా ఇలాగే బ్రతుకు. ఎవరైనా దయతలిచి పెడితే తిను. నీ ఆగడాలకు ఇదే శిక్ష. కఠిన పదజాలంతో గంభీరంగా అన్నది కార్తీక. సైనికుల ముఖాన నెత్తిటి బొట్టు లేదు. అతి దారుణమైన బలము చరణభూపాలుడిది. అలాంటిది కేవలము 20 క్షణాలలో కొంచెం కూడా ప్రతిఘటించలేక కేవలము వామహస్తంతో మిగిలాడు. తమకు పట్టబోయే గతి తలుచుకొని వారికి గొంతెండిపోయింది. గ్రామస్తులు ఒక్కసారిగా సైనికుల మీద విరుచుకొని పడ్డారు. చేతికి అందిన వారిని అందినట్లు ప్రహరించారు. సైనికులు కనీసం ఎదిరించే ధైర్యం కూడా చేయలేదు. ఆపండి, వెనక్కి జరగండి, బిగ్గరగా అరిచింది కార్తీక. గ్రామస్తులు తమ దాడిని ఆపి దూరంగా వెళ్ళి నిలుచున్నారు. తీక్షణంగా సైనికుల వైపు చూసింది కార్తీక. మమ్మల్ని క్షమించు తల్లి. చరణభూపాలుడి ఆజ్ఞ ప్రకారము అతని అండ చూసుకొని కన్ను మిన్ను కానరాక దారుణాలు చేశాం. ఇక ఎప్పుడూ ఏ తప్పు చేయము. మమ్మల్ని వదిలేయండి వేడుకున్నారు సైనికులు. కార్తీక వైపు చూశారు గ్రామస్తులు. వారిని కూడా శిక్షిస్తే బాగుంటుందనే ఆశ వారిలో ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలకు చరణభూపాలుడి రూపంలో పట్టిన పీడ వదిలింది. ఇక ఎప్పుడూ ఎవరూ ఇటువంటి దారుణాలు చేయకుండా పాఠం చెప్పాము. మీరు ఇక ప్రశాంతంగా జీవించవచ్చు. వారిని వదిలివేయాలా వద్దా అనేది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాము అని గ్రామస్తులకు చెప్పింది కార్తీక. మెల్లగా రుద్రుడి వైపు చూశాడు గౌతముడు. ఏం రుద్రా, ఇప్పుడు నీ పగ తీరిందా? నవ్వుతూ అడిగాడు. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి గౌతముడి పాదాల మీద పడ్డాడు రుద్రుడు. కృతజ్ఞతతో అతనికి ఆనంద బాష్పాలు ఆగటం లేదు. అతన్ని మెల్లగా పైకి లేపి భుజం తట్టాడు గౌతముడు. కొంచెంసేపు తర్జన భర్జన పడ్డాక వారిని వదిలివేయాలని నిర్ణయించాడు సహదేవుడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ చరణభూపాలుడిని చేతులతో ఎత్తుకొని అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు సైనికులందరూ.
అతని నిర్ణయం సబబే అన్నట్లుగా నవ్వి గౌతముడి చేతిని పట్టుకొని తమ నివాసం వైపుకి అడుగులు వేసింది కార్తీక. ఇంకా అక్కడే ఉంటే గ్రామస్తుల పొగడ్తలు, వారి పూజలు పొందటము కార్తీకకు ఇష్టం లేదు. అంతలో దుమ్ము లేపుకుంటూ ఒక వ్యక్తి అశ్వం మీద అక్కడికి వచ్చాడు. రావటంతోనే ఇక్కడ గౌతముడి నివాసం ఎక్కడో చెప్పగలరా అని గ్రామస్తులను ప్రశ్నించాడు. అతని వైపు ఆశ్చర్యంగా చూసి తమరు ఎవరో తెలుసుకోవచ్చునా అని అడిగాడు సహదేవుడు. నేను మన చక్రవర్తి యొక్క వార్తాహరుడను. వివరాలు చెప్పే సమయం లేదు. నేను వారి శ్రేయోభిలాషిని. మా తల్లి కార్తీక గౌతముల వారు క్షేమమే కదా? కార్తీకను తల్లి అని ఆప్యాయంగా సంబోధిస్తున్నాడు. చక్రవర్తి ఆస్థానం నుంచి వచ్చానంటున్నాడు. చక్రవర్తికి గౌతముడికి సంబంధం ఏమిటి? ఆలోచనలతోనే గౌతముడి నివాసానికి దారి చెప్పాడు సహదేవుడు. ఎందుకైనా మంచిదని రుద్రుడిని కూడా అతనితో పంపించారు. అయ్యా, తమరి కోసం ఎవరో వచ్చారు. గౌతముడి ఇంటికి చేరుకుని బిగ్గరగా అరిచాడు రుద్రుడు. తలుపులు తీసుకుని బయటికి వచ్చింది కార్తీక. ఎవరన్నట్లుగా రుద్రుడి వైపు చూసి కళ్ళెగరేసింది కార్తీక. ఎవరో తెలియదమ్మా, రాజధాని నుండి వచ్చారట. చక్రవర్తి వార్తాహరుడినని చెప్పాడు అన్నాడు రుద్రుడు. వార్తాహరుడంటే మల్లన్న? మల్లన్న వైపు వేలు చూపిస్తూ ఆనందంతో అడిగింది కార్తీక. అవునన్నట్లుగా కన్నీటితో తల ఆడించాడు మల్లన్న. అప్పుడు గుర్తుపట్టింది అతన్ని. అతని మోములో వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వయసు పెరగటం వలన శరీరంలోని మార్పులు సహజం. తనకు 8 సంవత్సరాల వరకు తన ఆలనాపాలన చూసుకున్న మల్లనను ఎన్నో సంవత్సరాల తర్వాత చూసి ఆమెకు సంతోషంతో నోటి మాట రాలేదు. మల్లన్న, నువ్వేనా? కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కారుతూ ఉండగా వార్తాహరునికి ఎదురుగా వచ్చింది కార్తీక. తల్లి, క్షేమమేనా? గద్గద కంఠంతో ఆమె తలను నిమిరి అన్నాడు. ఇప్పటికి మా మీద దయ కలిగిందా? నిష్ఠూరంగా అన్నది కార్తీక. చక్రవర్తి ఆజ్ఞని పాటించడం నా బాధ్యత కదా తల్లి. నా బంగారు తల్లిని చూడాలని ఎన్నోసార్లు అనిపించినా మనసు రాయి చేసుకుని ఊరుకున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది. మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు మల్లన్న. అప్పుడే అక్కడికి వచ్చిన గౌతముణ్ణి చూసి, మహావీరుడు గౌతముల వారికి ప్రణామములు. నా పేరు మల్లన్న. తనను తాను పరిచయం చేసుకుని నమస్కరించాడు మల్లన్న. మిమ్మల్ని చూడటం ఇదే మొదటిసారి అయినా కార్తీక మీ గురించి చెప్పని రోజు లేదు. నా సతీమణి పసితనంలో ఆలనా పాలనా చూసిన మీరు మాకు ఆప్తులు అంటూ ప్రతి నమస్కారం చేసి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు గౌతముడు. మల్లన్నను ఆప్యాయంగా ఇంటిలోకి తీసుకుని వెళ్లారు దంపతులు. ఆకర్ష ప్రభువులకు ప్రణామములు. తల వంచి నమస్కరించాడు గౌతముడు. ఆకర్షుడు గౌతముడి వైపుకు చూడను కూడా చూడకుండా, మహామంత్రి, మీరు చెప్పదలుచుకున్నది ఇతనికి వివరించండి. కేవలము రాజ్య ప్రజల క్షేమం కొరకు మాత్రమే ఇతన్ని ఇక్కడికి పిలిపించవలసి వచ్చిందని కూడా చెప్పండి. అలాగే చరణ భూపాలుడిని ఎందుకు జీవోత్సవంలా చేశాడో కూడా అడగండి. అసహనంగా నిరంజనుడికి చెప్పి చేతులు వెనక కట్టుకుని హుందాగా పచారు చేయటం మొదలుపెట్టాడు. చిరునవ్వుతో గౌతముణ్ణి చూస్తూ, ఎలా ఉన్నావు గౌతమా? ఆప్యాయంగా అడిగాడు నిరంజనుడు. నేను క్షేమము, నాతో పాటు నా భార్య కార్తీక కూడా క్షేమం వినయంగా అని కను చివర్ల నుంచి ఆకర్షుడిని గమనించాడు గౌతముడు. ఆసీనుడువు కానాయనా అన్నాడు జయతీర్థుడు. మహాజ్ఞాని జయతీర్థుల వారికి ప్రణామములు. తమరందరి సమక్షంలో ఆసీనుడయ్యేంత స్తోమత లేనివాడిని క్షమించండి వినయంగా అన్నాడు గౌతముడు. పచార్లు ఆపి ఒక్క క్షణము వ్యక్తం చేయలేని భావాలతో గౌతముడి వైపు చూశాడు ఆకర్షుడు. వెంటనే తన పట్టుదల మదిలో మెదలవటంతో తిరిగి తల తిప్పుకొని మీసాలు దువ్వుకుంటూ సింహాసనం మీద కూర్చున్నాడు. మహామంత్రి పిలిపించమని చెప్పినా ఆ వీరుడు అర్హుడు ఎవరో కాదు, గౌతముడే. జయతీర్థుడు కూడా బలవంతం చేయటంతో తన వార్తాహరుడిని సాకేతపురం పంపి గౌతముణ్ణి రప్పించాడు ఆకర్షుడు. అప్పుడే తెలిసింది చరణ భూపాలుడి దుస్థితి. మల్లన్నతో సహా అప్పటికప్పుడు బయలుదేరి తర్వాత రోజు సూర్యోదయ సమయానికి నంద రాజధాని బదరీపురం చేరుకున్నారు గౌతముడు కార్తీక.
నిరంజనుడు రాజ్యంలోని సమస్యల నుంచి మొదలుకొని దళపతి అదృశ్యమైనంత వరకు అంతా గౌతముడికి వివరించాడు. అంతా శ్రద్ధగా విన్న గౌతముడు 2 నిమిషాల పాటు దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. మహామంత్రి, ఇది జరిగి 3 రోజులు దాటినది. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. మీరు జయతీర్థుల వారి అంజనంలో చూసిన విధంగా వికోకాలు కేవలము రాత్రి సమయంలో మాత్రమే తాళపత్రాల గురించి వెతుకుతున్నాయి. నాయకుడి మీద తర్వాత రోజు రాత్రి అవి దాడి చేసి ఉండవచ్చును కదా. నాయకుడు మరియు అతని వద్ద ఉన్న తాళపత్రాలు క్షేమంగా ఉన్నాయో లేవో మనకు తెలియదు. ఒకవేళ మరణించి ఉంటే దళపతి మృతదేహము ఎక్కడో ఒకచోట దొరికేది. నా ఉద్దేశం ప్రకారము ఆయన జీవించే ఉన్నారు. వికోక పిశాచాలు చేరలేని ప్రదేశంలో దాక్కుని ఉండుంటాడు. ఆ సురక్షిత ప్రదేశాలు దైవిక శక్తులకు సంబంధించినవే అయ్యుండాలి. అంటే దేవాలయాలు అనుకోవచ్చు. అక్కడే ఖచ్చితంగా దళపతి ఉండి ఉంటాడు. మనము ఆ కోణంలో ఆలోచించాలి. ఆలోచనల నుంచి బయటకు వచ్చి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు గౌతముడు. బళా గౌతమ, నీ ఆలోచన అమోఘము. దళనాయకుడు చాలా తెలివైనవాడు. మేము ఇప్పటి వరకు కేవలము చుట్టుపక్కల ఉన్న వైద్యశాలల మీద, అతిథి గృహాల మీద మాత్రమే మా దృష్టిని కేంద్రీకరించాము. వికోకాల నుంచి రక్షించుకోవాలంటే సురక్షిత ప్రదేశమే మార్గము. అంటే నిస్సందేహంగా దేవాలయాలే. ఇప్పుడే సైన్యాధిపతికి కబురు పంపించి కేశవపురం పరిసరాల్లోని అన్ని దేవాలయాల్లోనూ వెతికిస్తాను. అప్పటి వరకు మౌనంగా ఉన్న జయతీర్థుడు అన్నాడు. అవసరం లేదు గురుదేవా, నేనే స్వయంగా ప్రయాణమైతాను. ఆ తాళపత్రాలని సాధించిన తర్వాతనే తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను. మరొక ముఖ్య విషయం, నా సతీమణి కార్తీక ప్రస్తుతము మీ వార్తాహరుడు మల్లన్న ఇంటిలో ఉన్నది. నేను తిరిగి వచ్చే వరకు ఆమె అక్కడనే ఉంటుంది. నాకు 2 సంచుల నిండుగా బంగారు నాణేలను ఇవ్వండి. బంగారు నాణాలు ఎందుకో అర్థమైన జయతీర్థుడు తనలో తాను నవ్వుకున్నాడు. కార్తీక మల్లన్న ఇంటిలో ఉంది అని తెలియగానే ఆకర్షుడికి మనసు చివుక్కుమంది. అప్రయత్నంగా కనులు నీటితో నిండిపోయినాయి. అయినప్పటికీ ఆయన మౌనాన్ని మాత్రం వీడలేదు. కన్నీరు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. మహామంత్రికి, రాజగురువుకి మరియు చక్రవర్తికి పాదాభివందనం చేసి వెనుతిరిగాడు గౌతముడు. పాదాభివందన సమయంలో కూడా గౌతముడి వంక చూడలేదు చక్రవర్తి. జయతీర్థుడు, నిరంజనుడు ఆకర్షుడి వైపుకు చూసి కార్తీక పేరు వినబడగానే చక్రవర్తి ముఖంలో ప్రతిబింబించే భావాలను చదవటానికి ప్రయత్నించారు. వారికి ఆ అవకాశం ఇవ్వకుండా విసురుగా అడుగులు వేస్తూ తన ఏకాంత మందిరానికి వెళ్ళిపోయాడు చక్రవర్తి. అక్కడ మల్లన్న నివాసంలో గౌతముడి కోసం ఎదురు చూస్తూ ఉంది కార్తీక. వడివడిగా అడుగులు వేస్తూ వచ్చిన అతను చిరునవ్వుతో ఆమెను పలకరించాడు. చక్రవర్తుల వారు, ప్రముఖులు క్షేమమేనా? నా గురించి ఏమైనా అంటూ మాటల్ని ఆపి అతని ముఖంలోనికి పట్టి పట్టి చూసింది. చక్రవర్తుల వారు క్షేమమే. వారితో పాటు మహామంత్రి, రాజగురువు కూడా క్షేమమే. కానీ అతని మాటలు ముగించకముందే అర్థమైంది. నా గురించి చక్రవర్తుల వారు అడగలేదని అర్థమైంది. ఇక ఆ విషయం వదిలేయండి, అసహనంగా అన్నది కార్తీక. అప్పటి వరకు ఉన్న ఆతృత మాయమై దాని స్థానంలో ప్రశాంతత ఆమె ముఖంలో అలుముకుంది. ఆమె బాధపడుతున్నది అని, ఆమెను ఎలా ఓదార్చాలో అన్న ఆలోచనలో ఉన్న గౌతముడు, మల్లన్న ఒక్కసారిగా ఆమె ప్రశాంతంగా మారటంతో విస్తుపోయారు. పంతాలు పట్టింపుల విషయంలో ఇద్దరే మెల్లగా గునిగాడు మల్లన్న. నిజమే అన్నట్లు చిరునవ్వుతో తల ఊపాడు గౌతముడు. సమావేశంలో జరిగిందంతా వివరించాడు గౌతముడు. రాజ్య ప్రజల కష్టాలు విని మనసు నొచ్చుకుంది కార్తీక. ఇక నేను వెంటనే బయలుదేరాలి. దళపతి పరిస్థితి ఏమిటో తెలియకున్నది. ఒక్క క్షణం కూడా వృధా చేయకూడదు. నేను ముందే ఊహించాను, అందుకే మీకు అన్నీ సిద్ధం చేసే ఉంచాను అని అశ్వాన్ని అతని వద్దకు తీసుకొని వచ్చింది. మరుక్షణము మల్లన్నకు, కార్తీకకు వీడ్కోలు చెప్పి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు గౌతముడు. బదరీపురం నుంచి బయలుదేరిన తర్వాత ఆగకుండా ప్రయాణించాడు గౌతముడు. వాయు వేగంతో ప్రయాణించటము గౌతముడికి వెన్నతో పెట్టిన విద్య. అతని వేగానికి సరి అయిన జోడి అతని అశ్వం. సాధారణ జనులు ఒక రోజులో వెళ్ళగలిగే దూరాన్ని అతను అతి తక్కువ సమయంలోనే
మధ్యాహ్న సమయానికి చేరుకున్నాడు. అశ్వంలో కించిత్తు అలసట గమనించిన గౌతముడు చిన్న మడుగు సమీపంలో ఉన్న మహావృక్షం కింద ఆగిపోయాడు. అశ్వాన్ని తీసుకుని మడుగు వద్దకు వెళ్ళాడు. అశ్వము కడుపార నీటిని తాగి అక్కడే పెరిగిన పచ్చని పచ్చికను తినటం మొదలుపెట్టింది. అశ్వాన్ని అక్కడే వదిలి చెట్టు క్రిందకి వచ్చాడు గౌతముడు. అప్పుడు గమనించాడు ఒక బ్రాహ్మణుడిని. అప్పటికే ఆయన చెట్టు క్రింద కూర్చొని తనను గమనిస్తున్నాడు. పలకరింపుగా నవ్వాడు గౌతముడు. తాను కూడా పలకరింపుగా తలాడించి తన పనిలో నిమగ్నమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు ఒక పంచెను మాత్రమే కట్టుకొని ఉన్నాడు. పైన ఆచ్ఛాదన ఏమీ లేదు. ఒక బొగ్గుల కుంపటిని పెట్టుకొని నిప్పు రాజేసి ఏదో వంటకం మొదలుపెట్టాడు. బ్రాహ్మణుడిని ఆసక్తిగా గమనిస్తున్నాడు గౌతముడు. కుంపటి పైన ఉన్న పాత్రలో ఏవో దినుసులు వేసి మూత పెట్టి గౌతముడి వద్దకు వచ్చి ఎదురుగా కూర్చున్నాడు. తన చేతి సంచిలోని దర్భపుల్లలను తీసి చిన్న కట్టలుగా కట్టడం మొదలుపెట్టాడు. అబ్బాయి, నువ్వు ఎవరు? ఎక్కడికి వెళుతున్నావు? తన పనిని ఆపకుండా అడిగాడు. అయ్యా, నేను కేశవపురం వైపు వెళుతున్నాను. బదరీపురం నుంచి వస్తున్నాను. గౌతముడు నా నామధేయం. మంచిది అని ఆ బ్రాహ్మణుడు పైకి లేచి పక్కనే ఉన్న కొన్ని మొక్కల్ని పీకి కుంపటి పైన ఉన్న మట్టి పాత్రలో వేసి తన కమండలంలోని నీటిని కొంత పాత్రలోకి పోసి తిరిగి వచ్చి గౌతముడి ఎదురుగా కూర్చున్నాడు. గౌతముడికి అతను ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు. తమరెవరో తెలుసుకోవచ్చునా అని మాత్రం అడిగాడు. నా పేరు విదుర శర్మ చెప్పి పక్కనే ఉన్న సంచిలో నుంచి కొన్ని ఆకులను తీసి అతనికిచ్చి, బయలుదేరే ముందు వీటిని నీ అశ్వానికి తినిపించు. సాయంత్రంలోపు కేశవపురం చేరుకోవాల్సి ఉన్నది. ఆలస్యం చేయవద్దు. ఈ ఆకుల వలన అశ్వం వేగము మరింత పెరగగలదు. దానికి శరీర బాధలు కూడా ఉండవు. అలాగే విషవాయువులు అడ్డుకునే శక్తి కూడా వీటికి ఉంది. భవిష్యత్తులో నీకు కూడా ఉపయోగపడవచ్చు. నువ్వు కూడా కొంచెం సేపు ఉండు, కమ్మటి పాయసాన్ని వడ్డిస్తాను అన్నాడు. తాను సాయంకాల సమయానికే కేశవపురం చేరుకోవాలా? ఎందుకు? గౌతముడు మౌనంగా ఆకులను అందుకుని భద్రపరుచుకున్నాడు. మళ్ళీ పైకి లేచి వెళ్ళి కుంపటి పైనున్న పాత్రమూత తీసి గమనించి కోపంతో పాత్రను ఎత్తి నేలకేసి కొట్టి దుమదుమలాడుతూ వచ్చి కూర్చున్నాడు. ఆయన చేసే పనులు గౌతముడికి నవ్వు పుట్టించాయి. కానీ ఆయన మనసు నొచ్చుకుంటుందేమో అని నిగ్రహించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా కమ్మటి పాయసాన్ని తయారు చేయటం కుదరటం లేదు. అబ్బాయి, నీకు ఆకలిగా ఉందా? అమాయకంగా అడిగాడు. నాకు ఆకలిగా లేదు బ్రాహ్మణోత్తమా. తమరికి ఏమైనా ఫలములు తీసుకుని రానా? తల అడ్డంగా ఊపాడు బ్రాహ్మణుడు. అంతలో హఠాత్తుగా తాము కూర్చున్న వృక్షం నుంచి ఒక పెద్ద ఎండిన కొమ్మ క్రింద పడటం గమనించిన గౌతముడు మెరుపులాగా కదిలి అమిత వేగంతో బ్రాహ్మణుడితో సహా పక్కకు దొర్లాడు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే తమరి ఇద్దరి శిరస్సులు వక్కలైపోయాయి. అనుకోని సంఘటనకి బ్రాహ్మణుడు బిత్తరపోయాడు. 5 క్షణాల తర్వాత తేరుకొని కృతజ్ఞతాపూర్వకంగా గౌతముడి వైపు చూశాడు. గౌతమా, నా ప్రాణాలు కాపాడి నాకు ఆప్తుడివయ్యావు. నీకు ఏదో ఒక సహాయం చేయాలనుకుంటున్నాను. ఏమంటావు అన్నాడు. గౌతముడు మౌనంగా కూర్చొని ఉన్నాడు. నన్ను నా అవతారం చూసి పిచ్చివాడిని అనుకుంటున్నావా? ఈ పిచ్చివాడు నాకేం సహాయం చేయగలడనుకుంటున్నావా? నవ్వుతూ అడిగాడు విదురశర్మ. అయ్యో లేదు మహాశయ, మీ అవతారం ఎలా ఉన్నా మీలో ఏదో నిగూఢ శక్తి ఉందని నాకు అనిపిస్తుంది. తమరిలో ఏదో దైవాంశం ఉన్నది అని కూడా అనిపిస్తున్నది. ఆప్యాయంగా గౌతముడి వైపు చూశాడు విదురుడు. నువ్వు ఊహించింది నిజమే. ఎన్నో వందల సంవత్సరాలు కష్టపడి ఎన్నో శక్తులు సాధించాను. నువ్వు నాకు నచ్చావు. నీకు కూడా కామధేనువు వంటి ఒక శక్తిని అందచేయగలను. ఆ శక్తితో నీవు అపర కుబేరుడివి కాగలవు, మరియు అమిత శక్తివంతుడివి కూడా కాగలవు అన్నాడు. అయితే ఒక ముఖ్య విషయం, కేవలము ఆ శక్తి ధనము నీ స్వార్థానికి మాత్రమే ఉపయోగపడుతుంది. నీవు నీ కుటుంబము మాత్రమే సుఖించగలదు. నీ దోసిలి పట్టు, ఈ క్షణమే ఆ శక్తిని నీకు ధారాదత్తం చేయగలను అంటూ తన కమండలంలోని నీటిని తీసుకున్నాడు. క్షమించండి మహాత్మా, కేవలము స్వార్థానికైతే ఆ శక్తి నాకు అవసరం లేదు, నిర్మోహమాటంగా తిరస్కరించాడు గౌతముడు. అదేంటబ్బాయి,
ఇటువంటి మహత్తర శక్తిని కాదనుకుంటున్నావు? నీది మూర్ఖత్వమా లేక నా శక్తి మీద నీకు అపనమ్మకమా? నా శక్తిని ఇప్పుడే చూపిస్తాను చూడు అంటూ తన కమండలంలోని నీటిని మంత్రించి జపించి పక్కనే ఉన్న ఒక పెద్ద శిలపైన చల్లాడు. వెంటనే ఆ శిల బంగారు ముద్దలా మారిపోయింది. తిరిగి మరో మంత్రాన్ని పఠించి తిరిగి శిలలా మార్చాడు. ఇకనైనా నమ్ముతావా? నవ్వుతూ అడిగాడు. మీ శక్తి మీద నాకు ఎటువంటి అపనమ్మకమూ లేదు. స్వార్థపరుడిగా నేను జీవించలేను మహాశయ. మీరు ప్రసాదించే ధనము నాకు ఎటువంటి సుఖాన్ని తృప్తిని ఇవ్వలేదు. మీరు ఇవ్వబోయే వరాన్ని కాదన్నందుకు మన్నించండి చేతులు జోడించి అన్నాడు గౌతముడు. అభిసారుడి మంత్రదండము జానపద నవల 5వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.